సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్ బషీరాబాద్లో విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణ ఒప్పంద అధ్యాపకుల పాత్ర అనే అంశంపై కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఇక ప్రభుత్వం వెంటనే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు హరగోపాల్. కాంట్రాక్టు ఉద్యోగ నోటిఫికేషన్లో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలన్నారు వక్తలు. సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. ఈ సంక్షోభానికి ప్రధానమైన కారణము టీచింగ్ పోస్టులను భర్తీ చేయకపోవటం మొదటిది. రెండవది కావలసిన నిధులు ఇవ్వకపోవటం. ఈ రెండు కారణాల చేత యూనివర్సిటీ వ్యవస్థ అనేది సంక్షోభంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక తాత్కాలిక పరిష్కారంగా వచ్చిందే కాంట్రాక్టు ఉద్యోగస్తుల యొక్క నియామకం. కొంతకాలం తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ఆపేసి ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగస్తులతో పనిచేయించుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. అయితే ఇంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పూర్తిగా రిక్రూట్మెంట్ నిలిచిపోవటం కారణంగా యూనివర్సిటీలోకి ప్రవేశించినటువంటి వారు మరి మాకు ఇంతకాలం పనిచేస్తున్నాం కాబట్టి న్యాయం చేయాలని అడగటం చాలా సహజం. ఇవాళ జరగవలసింది ఏంటంటే వాళ్ళకు సంబంధించి పిఎల్ విశ్వేశ్వరరావు గారు చెప్పిన కోర్టు జడ్జిమెంట్ ఉంది. దానికి అనుబంధంగా కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి అదొకటే కాదు, ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఒక రక్షణ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా కొంత సర్వీసుల్లో మిగతా ఉద్యోగంతో పాటు సమానంగా వాళ్ళకు కూడా వేతనాలు దక్కేటట్టుగా చూడాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం వలన ఇవాళ తెలంగాణలో ఉండే విశ్వవిద్యాలయాలు అన్నింటిలో పర్మనెంట్ రెగ్యులర్ గా పనిచేసే లెక్చరర్స్ సంఖ్య తగ్గి కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్కరిద్దరు పర్మనెంట్ ఉంటే, ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్లో 18 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే 2 ఫ్యాకల్టీ మెంబర్స్, కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్క ఫ్యాకల్టీ మెంబర్, మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ లెక్చరర్స్. ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ వ్యవస్థ రావడం వలన వాళ్ళకు రీసెర్చ్ గైడెన్స్ ఉండదు, ఉద్యోగ భద్రత లేదు, దీంట్లో కొనసాగుతామా లేదా అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి. ఇది దేనికి దారితీస్తుంది? విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే, నిజంగా మనం భద్రతతో కూడిన ఉద్యోగం ఇస్తే ఆ వ్యక్తి చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. తర్వాత ఉద్యోగం ఉంటుందా లేదా అని అనిశ్చిత పరిస్థితి ఉండదు. కానీ ఇలా చేయడం వలన కాంట్రాక్టు వ్యవస్థ అలాగే కొనసాగింది. కొందరు దాదాపు రిటైర్మెంట్ కూడా ఏజ్కి వచ్చారు, కొందరు రిటైర్ అవుతున్నారు. అది కాంట్రాక్ట్ పద్ధతి ఉండదు. వాళ్ళకి తర్వాత పెన్షన్ ఉండదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందో మనకు తెలియదు.